ఖచ్చితంగా జాబ్ కొడతారు. అంటే నేను చెప్పిన టాపిక్‌ని క్లాస్ జరిగేటప్పుడే మీకు డౌట్స్ వస్తే ఇమ్మీడియేట్‌గా అడుగుతా ఉండాలి. ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా గాని ఇమ్మీడియేట్‌గా మీరు రెస్పాండ్ అవుతా ఉంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో, మనం ఈరోజు కంప్లీట్‌గా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఐ మీన్ జీఎల్ గ్రూప్ క్రియేషన్‌కి సంబంధించి మనం కాన్ఫిగరేషన్స్ చేద్దాము. సో, మన ఈ జీఎల్ గ్రూప్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్‌ని క్రియేట్ చేయాలనుకున్నాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో, దీనికి సంబంధించి మనం ఎలా చేయాలి? ఏ టీ కోడ్స్ ద్వారా చేయాలి? అండ్ పాత్ ద్వారా ఎలా వెళ్లి చేయాలనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసాం. సో, దీన్ని బేస్ చేసుకొని మనం ఎస్ఏపీ సర్వర్‌లోకెళ్ళి ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్‌ని క్రియేట్ చేద్దాం. సో, ఎస్ఏపీ సర్వర్ లాగిన్. సో, మన కంపెనీ కోడ్ రిలయన్స్ డిజిటల్. సో, ఆర్‌డి ఓసీ రిలయన్స్ డిజిటల్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి మనం రిలయన్స్ డిజిటల్ ఆర్డిఓసి అని క్రియేట్ చేసాము. దెన్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి ఆర్డి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో రిలయన్స్ డిజిటల్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో అలాగే కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. రిలయన్స్ డిజిటల్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మీకు ఈ విధంగా ఈజీగా ఎక్సెల్ డిజైన్ చేసి ఇచ్చానండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా మీ సర్వర్‌లో మీరు క్రియేట్ చేసినటువంటి కంపెనీ కోడ్‌ని బేస్ చేసుకొని ఈ విధంగా ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసుకొని దెన్ మీరు కాన్ఫిగరేషన్స్ చేయాలి. సో దీనికి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసేదానికి టీ కోడ్ వచ్చి ఓబీ13. ఓబీ13. సో ఓబీ13 యూజ్ చేసుకొని న్యూ ఎంట్రీలోకెళ్ళి ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు. సో యాజ్ వెల్ యాజ్ పాత్ ద్వారా కూడా. సో పాత్ ద్వారా కూడా ఎలా వెళ్ళాలనేది కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. /n SPRO. సో SPRO స్క్రీన్‌కి వెళ్ళాము. ఇట్ ఈస్ ద కన్సల్టెంట్ స్క్రీన్. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, SPRO స్క్రీన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ అండ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్, లెడ్జర్స్, ఐఎమ్ సారీ, లెడ్జర్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్ న్యూ, మాస్టర్ డేటా, once again, SPRO, financial accounting new, global settings, ledgers, global settings new, ledgers new, define ledger. Oh, once again, ఇక్కడే ఉంటాయండి. మిస్ అవుతూ ఉంటాయి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూలోకి వెళ్ళాము. దెన్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెడ్జర్ న్యూ, మాస్టర్ డేటా అండ్ GL accounts and GL accounts and preparations and
ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లిస్ట్. సో ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లిస్ట్ చూడండి. ప్యాత్ ద్వారా వెళ్ళినప్పుడు ఏంటంటే మనం సమ్ టైమ్స్ మర్చిపోతాం, కానీ అగైన్ బ్యాక్ వెళ్ళినప్పుడు మనకి కావాల్సిన స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. సో దెన్ ఇక్కడికి దెన్ గో టు ద న్యూ ఎంట్రీ. సో మనం ఇప్పుడు ఇక్కడికి ఏం క్రియేట్ చేయాలి? రిలయన్స్ డిజిటల్ కి సంబంధించి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి, అండ్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని, ఈ మూడింటిని క్రియేట్ చేయాలి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్ళి ఇక్కడ షార్ట్ వర్డ్ క్రియేట్ చేద్దాం. RDOC, రిలయన్స్ డిజిటల్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో ఈ నేమ్ తో ఎవరు మెన్షన్ చేయలేదు కాబట్టి నో రిజల్ట్స్ అని వస్తుంది. సో వీ కెన్ ఎంటర్ రిలయన్స్ డిజిటల్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ రిలయన్స్ డిజిటల్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో ఇవన్నీ కూడా మ్యాండేటరీ అవసరం లేదు. సో దాన్ని ఇక్కడ యారో మార్క్ ఉంది చూడండి. సో నెక్స్ట్ ఎంట్రీ దీన్ని క్లిక్ చేద్దాము. సో మెయింటైన్ లాంగ్వేజ్ PNG ఎంటర్. సో నెక్స్ట్ ఎంట్రీలోకి మనం ఇప్పుడు రిలయన్స్ డిజిటల్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాము. సో RDGC, రిలయన్స్ డిజిటల్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, RDGC. సో ఆ నేమ్ తో లేదు కాబట్టి మళ్ళీ టైప్ చేసుకుంటాం డిస్క్రిప్షన్. రిలయన్స్ డిజిటల్ గ్రూప్, రిలయన్స్ డిజిటల్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, మెయింటైన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఎంటర్ ఎంటర్. సో నెక్స్ట్ థర్డ్ వన్ రిలయన్స్ డిజిటల్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, RDCC, రిలయన్స్ డిజిటల్ కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో మెయింటైన్ లాంగ్వేజ్. ఇవన్నీ కూడా మనం ఎందుకు చేయాలంటే ప్రాపర్ ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా మనం చేస్తేనే మనం ఫర్దర్ గా ఎంట్రీస్ పోస్ట్ చేయగలుగుతాం. సో ఈ కాన్ఫిగరేషన్స్ లో ఏ ఒక్క కాన్ఫిగరేషన్ మిస్ చేసినా కానీ మనం ఎంట్రీస్ పోస్ట్ చేయలేము. అప్పుడు కంప్లీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ వైజ్ మనకి ఎర్రర్స్ డిస్ప్లే అవుతాయి. సో అప్పుడు మనం ఎర్రర్స్ ని రిజాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది. సో దాని బదులు మనం స్టార్టింగ్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్ ప్రాపర్ గా కంప్లీట్ చేస్తే మనం జనరల్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంకి ఎటువంటి ఎర్రర్ డిస్ప్లే కాదు. సో ఈ 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ నేమ్స్ మనం డిజైన్ చేసిన తర్వాత దెన్ సేవ్. సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేషన్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేషన్ ఫర్ REDA, రిలయన్స్ డిజిటల్, సేవ్, కంటిన్యూ. సో డేటా వాస్ సేవ్డ్. సో మనం ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాము. సో ఇది క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం క్రియేట్ చేసినటువంటి 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని మనకి తెలుసు ఇవి మన పర్టికులర్ రిలయన్స్ డిజిటల్ అనే కంపెనీ కోడ్ చేసామని. బట్ అది మనం SAP సర్వర్ కి మ్యాప్ చేయాలని అంటే మన కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి, మన కంపెనీ కోడ్ కి మ్యాచ్ అవ్వాలంటే అది మనం దీన్ని అసైన్ చేయాలి. సో అసైన్ కంపెనీ కోడ్ టు ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో ఈ త్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని మనం కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. సో దీంట్లో ఏంటంటే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని మనం ఇప్పుడు ఫర్దర్ గా అసైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది టాప్ లెవెల్ మేనేజ్మెంట్ రిపోర్ట్ జనరేట్ చేసుకునే దాని పర్పస్ కి మనం ఇది అసైన్ చేయాల్సి వస్తుంది. సో మనకి ఫర్దర్ గా నెక్స్ట్ ఎర్రర్ డిస్ప్లే అయినప్పుడు మనం దీన్ని అసైన్ చేద్దాము. ప్రజెంట్ వచ్చి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో ఈ రెండింటిని మనం అసైన్ చేద్దాము. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే డే టు డే జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ ని, యాజ్ వెల్ as కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ట్యాక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ దానికి ఫర్దర్ గా ప్రాసెస్ చేసేదానికి మనం ఒక కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. సో అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్, టీ కోడ్ ఇచ్చి OB62/N OB62. సో OB62 అంటే ఇది అసైన్ చూడండి, చేంజ్ వ్యూ అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో ఈ విధంగానే వెళ్ళొచ్చు. దెన్ SAP పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ /n ఇండికేట్ ఫర్ హోమ్ స్క్రీన్ అండ్ SPRO ఎంటర్. SAP రిఫరెన్స్ IMG స్క్రీన్, గ్లోబల్ సెట్టింగ్స్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్
1 minute. ఓకే. టీ కోడ్ ద్వారా చేద్దాం. మళ్ళీ ఎతికి దాన్ని సెర్చ్ చేసి పక్కనే ఉంటుంది అది కూడా అసైన్‌మెంట్లు అనే దాంట్లోకెళ్ళి. సో, OB62. OB62. సో, ఇక్కడ చూడండి ఈ స్క్రీన్‌లో మన కంపెనీ కోడ్‌ని సెలెక్ట్ చేసుకొని COCD అంటే కంపెనీ కోడ్, దెన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, దెన్ CTY అంటే కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో, ఈ రెండిటిని మనం మన యొక్క కంపెనీ కోడ్‌కి అసైన్ చేయాలి. సో, గో టు ద పొజిషన్ మన కంపెనీ కోడ్ ఏంది? REDA రిలయన్స్ డిజిటల్. సో, సెలెక్ట్ ఆన్ కంపెనీ కోడ్ కంటిన్యూ. సో, ఇక్కడ మన గ్రూప్ ఆఫ్ మన కంట్రీ మన రిలయన్స్ డిజిటల్‌కి సంబంధించి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం ఏం క్రియేట్ చేసాము? RDOC. సో, చూడండి మనం క్రియేట్ చేసింది ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అయింది. రిలయన్స్ డిజిటల్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో, దీన్ని క్లిక్ చేస్తాము. సో, దెన్ అలాగే కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ RDCC. RDCA పెట్టామా? కాదు. RDCC. RDCC రిలయన్స్ డిజిటల్ కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో, దెన్ ఎంటర్. సేవ్. సో, ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ అసైన్‌మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అండ్ సేవ్. కంటిన్యూ. సో, మనము చార్ట్ ఆఫ్ అకౌంట్స్‌ని క్రియేట్ చేసి మన కంపెనీ కోడ్‌కి అసైన్ చేసాము. సో, దెన్ రిటైన్డ్ ఎర్నింగ్స్. సో, ఇది ఫర్దర్‌గా నేను నెక్స్ట్ స్టెప్‌లో చూస్తాను. నెక్స్ట్ అంటే ఐ మీన్ నెక్స్ట్ క్లాస్ కాదు. ఈ క్లాస్‌లోనే నెక్స్ట్ GL గ్రూప్స్ మనం క్రియేట్ చేసిన తర్వాత దీన్ని ఎలా చేయాలనేది చెప్తాను. రిటైన్డ్ ఎర్నింగ్స్ అంటే. సో, రిటైనింగ్స్ అనేది మనకి అసలు రిటైనింగ్స్ అనే GL అకౌంట్ కమ్స్ అండర్ ద రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనే గ్రూప్ కింద వస్తుంది. సో, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే ఒక GL అకౌంట్‌కి సంబంధించిన బ్యాలెన్సెస్‌ని నెక్స్ట్ ఇయర్‌కి 1 ఇయర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌కి క్యారీ ఫార్వర్డ్ చేసేదానికి రిటైన్డ్ ఎర్నింగ్స్ అనే GL అకౌంట్‌ని యూజ్ చేస్తాము. సో, ఇది మనకి రిటైన్డ్ ఎర్నింగ్స్ అనే ఒక టాపిక్ కంప్లీట్‌గా ఉంటుంది. అది మనకి నెక్స్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేస్తాము. సో, రిటైన్డ్ ఎర్నింగ్స్ అనే GL అకౌంట్‌ని క్రియేట్ చేసి దీని ద్వారా మనం GLకి సంబంధించిన బ్యాలెన్సెస్‌ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాము. సో, ఇది ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది కంప్లీట్ ఇది అయిన తర్వాత దెన్ డిఫైన్ GL అకౌంట్ గ్రూప్స్‌ని క్రియేట్ చేయాలి. సో, మనం ప్రీవియస్‌గా మనం ఈ వర్క్ షీట్‌లో కంప్లీట్‌గా GL గ్రూప్స్ క్రియేషన్ అసలు GL లెడ్జర్ అంటే ఏంటి? లెడ్జర్ ఏ గ్రూప్ కింద వస్తుంది? సో, ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, దీనికి రిలేటెడ్‌గా మనం ఇప్పుడు GL లెడ్జర్‌ని క్రియేట్ చేసే ముందు GL గ్రూప్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి అనేదని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ ఎక్సెల్ షీట్‌ని చూడండి ఒకసారి. GL గ్రూప్ క్రియేషన్ ప్రాసెస్. సో, దీనికి సంబంధించి మీకు ఇవేంటంటే మనకి కంప్లీట్‌గా మనమే క్రియేట్ చేసాము. ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ కంపెనీని బేస్ చేసుకొని ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అండ్ ఐ మీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్‌లో అయితే మాక్సిమం ఇలాంటి హెడ్డింగ్స్ ఇలాంటి GLs అన్నీ టచ్ అవుతాయి. సో, సమ్ స్కూల్ సెక్టార్‌లో ఏందంటే ఇలాంటి GLs అన్నీ స్కూల్ సెక్టార్‌లో ఏందంటే ఈ డిప్రిషియేషన్‌లు ఇవన్నీ కూడా మాక్సిమం టచ్ కావు. సో, బేస్డ్ ఆన్ మన కంపెనీ క్రియేట్ చేసుకున్న తర్వాత రియల్ టైమ్‌లో బేస్డ్ ఆన్ కంపెనీని బేస్ చేసుకొని క్లయింట్ రిక్వైర్మెంటు అక్కడ ఉన్నటువంటి సినారియోని బేస్ చేసుకొని GL అకౌంట్స్‌ని ఏమేమి GL అకౌంట్స్ కంప్లీట్‌గా ఒక ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేమి GL అకౌంట్స్ వస్తాయనేది ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటారు. సో, ఆ GL అకౌంట్‌ని బేస్ చేసుకొని ఆ GL అకౌంట్ కమ్స్ అండర్ ద విచ్ GL గ్రూప్స్‌కి వస్తదనేది ముందుగా డిజైన్ చేసుకుంటారు ఒక ఎక్సెల్‌లో. డిజైన్ చేసుకొని ఈ ఎక్సెల్‌ని యాజ్ ఇట్ ఈజ్ మన సర్వర్‌లో కాపీ పేస్ట్ చేస్తారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇవన్నీ మీకు డిలీట్ చేస్తాను. సో, అంటే ఈ నంబర్‌లో ఎందుకు మెన్షన్ చేయాలనే రూల్ లేదు. మనకి నచ్చిన నంబర్స్ మెన్షన్ చేసుకోవచ్చు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ GL వైస్ మినిమమ్ ఒక 100 నంబర్స్ ఉండాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ షేర్ క్యాపిటల్ గ్రూప్ ఆర్ ఎల్స్ కరెంట్ లయబిలిటీస్ అండ్ ఫిక్స్డ్ అసెట్స్. సో, ఇవన్నీ కూడా GL గ్రూప్స్. సో, GL గ్రూప్స్‌కి ఇది లాంగ్ టెక్స్ట్. సో, ఇదొచ్చి షార్ట్ టెక్స్ట్. సో, షేర్ క్యాపిటల్ అంటే ఎస్జీపీజీ అలాగే కరెంట్ లయబిలిటీస్ అంటే CLPG. సో, ఇవన్నీ కూడా మనమే డిజైన్ కూడా చేసుకోవచ్చు. సో, ఆల్రెడీ ఉన్న ఎక్సెల్ షీట్‌ని బేస్ చేసుకొని మీకు ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు షేర్ క్యాపిటల్ కి సంబంధించి ఒక జిఎల్ ని క్రియేట్ చేయాలి. సో షేర్ క్యాపిటల్ అంటే ఏంది? ఒక ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్ట్నర్స్ అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇన్వెస్ట్మెంట్ చేసేదాన్ని వీటన్నిటిని కూడా షేర్ క్యాపిటల్స్ అంటారు. సో ఈ షేర్ క్యాపిటల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ లో షేర్ క్యాపిటల్ కి సంబంధించిన ఒక 10 మెంబర్స్, 20 మెంబర్స్, 100 మెంబర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా మంది పార్ట్నర్షిప్స్ ఉంటారు. సో అలాగే షేర్ క్యాపిటల్ కింద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిఎల్స్ ని క్రియేట్ చేసుకోవాలి. సో మనం వన్స్ ఒక జిఎల్ ని క్రియేట్ చేసుకోవాలి అని అంటే మనం దానికి సంబంధించిన జిఎల్ గ్రూప్ ని మన ఎస్ఏపి సర్వర్ లో అసైన్ చేసి ఉండాలి మన కంపెనీ కోడ్ కింద. సో మనం షేర్ క్యాపిటల్, సో మీకు ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్, క్యాష్ బ్యాలెన్స్ అండ్ మన దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీస్ అంటే విత్ ఇన్ డేస్ లో మనం సేల్ చేసి క్యాష్ చేసుకునేటవన్నీ కూడా మనకి కరెంట్ అసెట్స్ కింద వస్తాయి. సో కరెంట్ అసెట్స్ కి సిఏఎస్జి కరెంట్ అసెట్స్ గ్రూప్ కింద పెట్టుకున్నాము. సో కరెంట్ అసెట్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్యాష్ లెడ్జర్ ని క్రియేట్ చేయాలి అంటాం. క్యాష్ లెడ్జర్ ని క్రియేట్ చేయాలి అని అంటే మనం ఆ లెడ్జర్ మనం బిఫోర్ గా ఏ గ్రూప్ కి సంబంధించిన దానికి మనకు ఒక ప్రాపర్ ఐడియా ఉండాలి. సో అలాగే ఈ ఆ క్యాష్ లెడ్జర్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరెంట్ అసెట్స్ కింద క్యాష్ లెడ్జరు అండ్ బ్యాంక్ లెడ్జరు అండ్ ఇంకేమైనా స్మాల్ ప్రాపర్టీస్, వెహికల్స్, ఇవన్నీ కూడా మనకి మనకి ఇవన్నీ కూడా సారీ సో ఇలా జిఎల్స్ ని మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో ఈ సిచ్యువేషన్ లో మనం ఒక జిఎల్ ని క్రియేట్ చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ జిఎల్ కి ఒక నెంబర్ ఉండాలి. సో కంప్లీట్ గా మనం క్యాష్ అని సేవ్ చేసేస్తే ఆ క్యాష్ నేమ్ తో ఇంకో ఇంకొక నేమ్ కూడా డిస్ప్లే అవ్వచ్చు. సో అందువల్ల మనం కరెంట్ అసెట్ కింద ఒక జిఎల్ ని క్రియేట్ చేయాలంటే ఆ కరెంట్ అసెట్ గ్రూప్ కి మనం బిఫోర్ ఒక నెంబర్ రేంజ్ ఇచ్చి ఉండాలి. ఫ్రమ్ నెంబర్ టు నెంబర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కరెంట్ అసెట్ జిఎల్ గ్రూప్ 100 నుంచి 200 వరకు అని మనం మెన్షన్ చేసాం. సో మనం కరెంట్ అసెట్ కి సంబంధించిన ఏ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేయాలన్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే క్యాష్ కి మనం 100 అనే నెంబర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఎలాగంటే మనం జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేసేటప్పుడు ఈ నెంబర్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది మనకి నెక్స్ట్ క్లాస్ లో వస్తుంది. సో అలాగే బ్యాంక్ జిఎల్ అకౌంట్, లైక్ బ్యాంక్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయి. ఐసిఐసి, హెచ్డిఎఫ్సి, సో నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవరీ బ్యాంక్ జిఎల్ ని క్రియేట్ చేసేటప్పుడు ఒక సపరేట్ నెంబర్ ని మనం అటాచ్ చేయాలి. సో ఆల్రెడీ క్యాష్ కి సంబంధించి 100 డిజైన్ చేసాం. సో మళ్ళీ బ్యాంక్ కి సంబంధించి 101, వెహికల్ కి సంబంధించి 102. సో ఈ విధంగా మనం కరెంట్ అసెట్ కి సంబంధించిన ఎనీ టైప్ ఆఫ్ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేసేటప్పుడు మనం నెంబర్ రేంజ్ ని ఈ విధంగా మెన్షన్ చేయాలి. సో దీని పర్పస్ తో మనం ఇప్పుడు నెంబర్ రేంజ్ డిజైన్ చేసుకుంటాము. సో ఇవన్నీ మనకి నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. బట్ డబుల్ టైం డిస్ప్లే కావద్దు. డబుల్ టైం డిస్ప్లే అయితే ఏంటంటే సిస్టమ్ ఓవర్లాప్ అని డిస్ప్లే చూపిస్తుంది, ఆటోమేటిక్ గా తీసుకోదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 lakh అని స్టార్టింగ్ నుంచి తీసుకుందాం. సో 1 lakh. సో షేర్ క్యాపిటల్ కి సంబంధించి మన జిఎల్ గ్రూప్ లో 1 lakh to 1,01,100 అనే నెంబర్ రేంజ్ ని మెన్షన్ ఇస్తాం. 1,01,100. సారీ, 1 more 0. 1 lakh నుంచి 1,01,100. సో షేర్ క్యాపిటల్ కింద ఒక పార్ట్నర్ వన్ అనే నేమ్ ని క్రియేట్ చేయాలంటే అతనికి 1 lakh అనే నెంబర్ ఇస్తాం. సో అలాగే పార్ట్నర్ 2 అనే నెంబర్ ని క్రియేట్ చేయాలంటే అతనికి 1,02,000 అనే జిఎల్ నెంబర్ ని ఇస్తాము. సో ఈ విధంగా మనం జిఎల్ నెంబర్ ని ఈ షేర్ క్యాపిటల్ కింద మినిమం 100 నెంబర్స్ ఆఫ్ జిఎల్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకి ఇప్పుడు ట్రయల్ వర్షన్ కాబట్టి 100 పెట్టుకుంటాం. సమ్ బేస్డ్ ఆన్ ద లార్జ్ ఆర్గనైజేషన్ ఏంటంటే థౌజండ్స్ లో కూడా పెట్టుకుంటారు. సో షేర్ క్యాపిటల్ కింద ఒక 1000 మెంబర్స్ ని దెన్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కింద ఒక 1000 జిఎల్ క్రియేట్ చేసే విధంగా డిజైన్ చేసుకుంటారు. సో మనం ఇక్కడ తక్కువగానే మనం క్రియేట్ చేస్తాం కాబట్టి జిఎల్ అకౌంట్స్ మినిమం 100 పెట్టుకుందాం. సో అలాగే నెక్స్ట్ దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేద్దాం. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ ఇది +1 అంటే ఇక్కడ 1,01,101. సో ఇక్కడ 1 lakh నుంచి 100 వరకు షేర్ క్యాపిటల్ గ్రూప్. సో అలాగే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కి 1,01,101 నుంచి 1,02,000 వరకు మెన్షన్ చేద్దాం. సో ఇక్కడ దీని ఈజ్ ఈక్వల్ ఇది +99 అంటే ఇక్కడ ఉన్న దానికి ఇంకొక 99 యాడ్ చేసుకుందాం. సో 1,02,000. సో దీన్ని అలాగే డ్రాగ్ చేస్తే ప్రతిదీ సేమ్ అలాగే డిస్ప్లే అవుతాయి. సో దెన్ దీన్ని కూడా డ్రాగ్ చేసా ఉంటే ఇక్కడ చూడండి
రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ కి 1,01,101 నుంచి 1,02,100 వరకు ఒక జిఎల్ నెంబర్, ఈ జిఎల్ గ్రూప్స్ జిఎల్ నెంబర్ క్రియేట్ చేసి మనం ఏ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలన్నా కానీ 1,01,101 నుంచి 1,02,100 వరకు ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కింద వచ్చేటువంటి జిఎల్ అకౌంట్స్ కి ఈ నెంబర్ మాత్రమే యూజ్ చేయాలి. సో అలాగే కరెంట్ లైబిలిటీస్. సో కరెంట్ లైబిలిటీస్ అంటే మనకి ఏమేమి వస్తాయి? కరెంట్ లైబిలిటీస్ లో మనం పే చేయాల్సిన వెండర్స్ కి పే చేయాల్సిన బిల్స్ అన్ని కూడా కరెంట్ లైబిలిటీస్ కి వస్తాయి. అలాగే అవుట్ స్టాండింగ్ పేబుల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ అండ్ ఆఫీస్ మెయింటెనెన్స్ రిలేటెడ్వి. సో ఇవన్నీ కూడా మీకు ఇచ్చినటువంటి ఎక్సెల్ ఈ గ్రూప్ లో మీకు అన్ని కూడా కంప్లీట్ గా ఉంటాయి. సో దీన్ని ఒకసారి ప్రాపర్ గా ఒక 2-3 అవర్స్ దీని మీద స్పెండ్ చేశారంటే టైం, సో మీకు ఆటోమేటిక్ గా అసలు ఏ జిఎల్ ఏ గ్రూప్ కిందకి వస్తుంది అనేది ఒక ప్రాపర్ ఐడియా వస్తుందండి. సో మాక్సిమం ఇది సరిపోతుంది మనకి. దీన్ని బేస్ చేసుకొని కరెంట్ అసెట్స్ కింద ఏమేమి వస్తాయనేది మనకి ఈ షీట్ లో కరెంట్ అసెట్స్ కింద మాక్సిమం ఇచ్చున్నాను. సో దీన్ని బేస్ చేసుకుని మీరు ఒక 2 అవర్స్ మాక్సిమం ఒక 2 అవర్స్ దీని గురించి టైం స్పెండ్ చేసి అనాలిసిస్ చేశారంటే మీకు దీనికి కామర్స్ స్టూడెంట్స్ కూడా అవసరం లేదండి. కంప్లీట్ గా ఈ బేసిక్ మనకి షీట్ ఇచ్చేసారు. దీన్ని ఫాలో అయ్యారంటే ఏ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ వాళ్ళైనా ఈజీగా కూడా మనకి ఈ ఎస్ఏపిలో ఎఫ్ఐసిఓ జాబ్ ని వర్క్ చేయొచ్చండి. సో ఈ విధంగా మనం డిజైన్ చేసిన తర్వాత సో కరెంట్ లైబిలిటీస్ లో మనం ఏం చేస్తాం? వెండర్ నేమ్స్ మెన్షన్ చేస్తాము, యాజ్ వెల్ as పేబుల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కరెంట్ లైబిలిటీస్. సో ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. సో ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ లో కంపెనీ ఏంటంటే ఒక ప్లాంట్ పర్చేజ్ చేస్తుంది, అలాగే ఎక్కడైనా ఒక సైట్ పర్చేజ్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా సైట్ నేమ్ మెన్షన్ చేసుకుని సైట్ కి సంబంధించి నేమ్ క్రియేట్ చేసేటప్పుడు 1,06,01 అండ్ ఇంకొక సైట్ క్రియేట్ చేసేటప్పుడు అరల్స్ ఇంకొక మిషనరీ క్రియేట్ చేసేటప్పుడు 1,06,02. సో ఈ విధంగా మనం జిఎల్ లెడ్జర్స్ ని క్రియేట్ చేసే దాని పర్పస్ తో మనం జిఎల్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాము. సో దీనికి టీ కోడ్ ఏంది? జిఎల్ గ్రూప్స్ కి ఓబి టీ కోడ్, OBD4 OBD4 టీ కోడ్ ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు జిఎల్ గ్రూప్స్ ని ఎలా ఎస్ఏపి లో /n. సో ఇది లాగౌట్ అయి ఉంటుంది, టైం తీసుకున్నాం కాబట్టి. దెన్ అగైన్ గో టు ది లాగన్. సో OBD4. సో OBD4 టీ కోడ్ యూస్ చేసుకొని మనము యాజ్ ఇట్ ఈజ్ మనం క్రియేట్ చేసినటువంటి ఈ జిఎల్ అన్నిటికీ జిఎల్ నేమ్స్ అయితేమి యాజ్ వెల్ as జిఎల్ కి సంబంధించి షార్ట్ కట్ నేమ్ అకౌంట్ గ్రూప్ అంటారు. అలాగే జిఎల్ గ్రూప్ కి మనం అసైన్ చేసినట్టు నెంబర్ ని వీటన్నిటిని కూడా మనం ఇప్పుడు మ్యాప్ చేయాల్సి వస్తుంది. సో దెన్ గో టు ద న్యూ ఎంట్రీ, జిఎల్ అకౌంట్ గ్రూప్స్. సో ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన మనం ఇవన్నీ కూడా మ్యాప్ చేయాలి. సో అకౌంట్ గ్రూపు అండ్ గ్రూప్ నేమ్ అకౌంట్. సో ఇక్కడ చూడండి, అకౌంట్ గ్రూప్ కాడ మనం ఈ 4 డిజిట్స్ నేమ్స్ రాస్తాం, SGPG. అలాగే గ్రూప్ కాడ ఇక్కడ గ్రూప్ అనేది అకౌంట్ గ్రూప్. సో ఇక్కడ ఏంటంటే షేర్ క్యాపిటల్ గ్రూప్, ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ మనం క్రియేట్ చేసినట్టు వీటన్నిటిని మనం జాగ్రత్తగా కాపీ పేస్ట్ చేసుకుని మనం వీటిని డిజైన్ చేసేటప్పుడు డబులింగ్ రాకుండా చూసుకోవాలి. డబులింగ్ వన్స్ వస్తే మనకి ఇది సేవ్ కాదు, ఇంటర్వెల్స్ ఓవర్లాప్ అని డిస్ప్లే అవుతా ఉంటుంది. సో ఇలా కంప్లీట్ గా మనం కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళి Ctrl+V పేస్ట్ చేయగానే ఆటోమేటిక్ వస్తుంది. సో ఇది పైన ఏదో డిస్ప్లే అయింది, నేను ఏదో సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ నుంచే సెలెక్ట్ చేద్దామని అవసరం లేదు. సో చూడండి, మనం అక్కడ ఎక్సెల్ లో ఏమైతే డిజైన్ చేసామో వీటన్నిటిని కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే మనం దీన్ని స్క్రోల్ డౌన్ చేయకుండా సేవ్ కొట్టకుండా మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసినటువంటి రిలయన్స్ డిజిటల్ కి సంబంధించి మనం ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి నేమ్ ఏం మెన్షన్ చేసాము? RDOC.
సో ఈ ఆర్డిఓసి అనేది మనం క్రియేట్ చేసినటువంటి ప్రతి దానికి సంబంధించి మనం క్రియేట్ చేసినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ జిఎల్ గ్రూప్స్ కి మనం ఇప్పుడు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని మ్యాప్ చేయాలి ఇక్కడ. సో ఆర్డిఓసి. సో ఇక్కడ ఆర్డిఓసి ఆటోమేటిక్ గా రిలయన్స్ డిజిటల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో మనం ఇవి ప్రతి దానికి ప్రాపర్ గా మెన్షన్ చేయాలి. సో ముందుగానే ఎక్సెల్ అయినా చేసుకోండొచ్చు. సో ఇలా ప్రతిదానికి ప్రాపర్ గా ఆర్డిఓసి రిలయన్స్ డిజిటల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. రోల్ డౌన్ చేస్తే రావట్లేదు. సరే, ఎక్సెల్ లోనే కాపీ చేసుకుందాము. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ చేశాను. ఓకే, ఆర్డిఓసి కంట్రోల్ పేస్ట్ ఆర్డిఓసి. సో దీన్ని కంప్లీట్ గా సెలెక్ట్ చేసుకొని సర్వర్ లోకి వెళ్ళి న్యూ ఎంట్రీలోకి వెళ్ళి సో ఆటోమేటిక్ గా వచ్చాయి చూడండి. సో సేవ్ an entry already exists. Reliance Digital chart of accounts. సో సేవ్ చేసామా? 1 minute. ఒక్కసారి పొజిషన్కి వెళ్ళి చెక్ చేయండి సార్. ఇట్స్ ఆల్రెడీ దేర్. అది సేవ్ అయిపోయింది. సో దాన్ని ఈ విధంగా మనము గ్రూప్ కి సంబంధించి జిఎల్ గ్రూప్స్ ని ఈ విధంగా క్రియేట్ చేస్తాము. సో ఈ విధంగా ఈ క్లాస్ లో మనం కంప్లీట్ గా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనే దానికి సంబంధించి జిఎల్ గ్రూప్ 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాము. అలాగే దాన్ని అసైన్ చేసాము. దెన్ మన జిఎల్ గ్రూప్స్ కి సంబంధించి జిఎల్ లెడ్జర్ కి సంబంధించి జిఎల్ గ్రూప్స్ ని క్రియేట్ చేసామండి. సో ఫర్దర్ గా నెక్స్ట్ క్లాస్ లో మనము జిఎల్ జనరల్ లెడ్జర్స్ ని జిఎల్స్ ని ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి యూజింగ్ విత్ FS00 కోడ్ ని యూజ్ చేసుకుని జిఎల్ అకౌంట్స్ ని ఎలా క్రియేట్ చేయాలి బేస్డ్ ఆన్ ద జిఎల్ గ్రూప్స్ లో మనం మెన్షన్ చేసినటువంటి నెంబర్ రేంజ్ ని బేస్ చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ ని ఎలా క్రియేట్ చేయాలనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్తామండి. సో ఈ క్లాస్ కి సంబంధించి మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే షేర్ చేయండి వాట్సాప్ లో. థ్యాంక్ యూ సో మచ్. సెషన్ క్లోజ్ చేస్తున్నాను.